మీరైతే మీ ఆశలు పోగొట్టుకోకండి. ఆమె స్పృహలోకి వస్తుందన్న నమ్మకంతోనే ఉండండి. ఇంకా నమ్మకంతోనే ఉన్నా. ఆ నమ్మకాన్ని చంపడానికే నేనొచ్చాను. సార్, మిమ్మల్ని రిసెప్షన్ దగ్గర పిలుస్తున్నారు. సరేనమ్మా. సింహాద్రి తిరిగి వచ్చేలోపు మన పని కానిచ్చేద్దాం. నువ్వు చాలా గట్టి పిండాన్వే పద్మమ్మ. అసలు నీ చావు ఇంటి దగ్గరే రావాలి కాని దేవుడు చూసావా ఎక్కడిదాకా తీసుకొచ్చాడో. ఇక్కడ కూడా మళ్ళీ నన్నే తీసుకొచ్చాడు నిన్ను చంపడానికి. ఈసారి నువ్వు గించుకోవాల్సిన అవసరం లేదు. కోమాలో ఉన్నావు కదా, అటునించటే నీ ప్రాణాలు పూర్తిగా పోతాయి. నువ్వు కష్టపడకుండానే నీ ప్రాణాలు తీస్తాను. సోసోరా 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 సోసోరా. అమ్మా, డాక్టరమ్మా, పేషెంట్కి ఇంజెక్షన్ ఇద్దామనొచ్చాను. కాదేందమ్మా, ఇంతకుముందే కదా మా డాక్టరమ్మ ఇంజెక్షన్ చేసింది. మళ్ళా మీరొచ్చారేందిప్పుడు? వేరే ఇంజెక్షన్ ఇవ్వడానికొచ్చాను. అవునా? అమ్మా, డాక్టరమ్మా, మీరే కదా ఇంజెక్షన్ చేసింది. మళ్ళా వేరే డాక్టరొచ్చింది ఏంది? అవునా? డాక్టర్ మీరు? అయిపోయాను. ఇప్పుడు గాని నేనీ సింహాద్రికి దొరికిపోయానంటే పద్మమ్మ కాదు, నన్ను కోమాలోకి పంపిస్తాడు. మిమ్మల్నే డాక్టర్ అడిగేది. మీరిక్కడ ఏం చేస్తున్నారు? మీరీ పేషెంట్ని చెక్ దాంట్లో ఎవరు విన్నవుతారో కాసేపట్లో తెలుస్తుంది కదండీ. చూద్దాం. ఒకవేళ ఈ కాంపిటీషన్లో గనక ఏమైనా జరగాలి, అప్పుడు నేనేం చేయాలో అది చేస్తాను. లేదు మేడం, మనం కాన్ఫిడెంట్గా ఉందాం. డియర్ కాంపిటీటర్స్, ఇప్పటివరకు జరిగిన రౌండ్స్లో అందరూ అద్భుతంగా పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్ రౌండ్ నుంచి ఈరోజు జరిగిన ఈ ఫైనల్స్ వరకు అందరూ ప్రతి రౌండ్లోనూ వాళ్లకున్న పరిధిలో చాలా మంచి మంచి డిజైన్స్తో జడ్జిని మెప్పించడం జరిగింది. కాని ఎంతమంది పార్టిసిపేట్ చేసినా విన్నర్ ఒక్కరే ఉంటారు కాబట్టి ఫైనల్స్కొచ్చిన ఈ 2 కంపెనీలు కూడా పోటీ డిజైన్స్తో వచ్చాయి. చాలా మంచి మంచి డిజైన్స్తో వచ్చాయి. కాని ప్రెజెంటేషన్లో ఎక్కువ మార్కులు పడి విజేతగా నిలిచిన కంపెనీ ఇప్పుడు ఎవరి పేరు చెప్తారో ఏంటో. అవతలివాళ్లు కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇంకెవరి పేరు చెప్తారు? అత్తయ్యగారు వాళ్ల పేర్లే చెప్తారులేండి. చూద్దాం జీవనా, నువ్వు కంగారు పడకు. ఈ హైదరాబాద్ టెక్స్టైల్స్ కాంపిటీషన్ విన్నర్ ఎవరంటే కేడీ గార్మెంట్స్. హే! ఎస్. కంగ్రాట్స్ ఆదిత్య. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్ అమ్మా ఆనంది. కంగ్రాట్స్ అమ్మా ఆనంది. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. విజేతలుగా నిలిచిన ఆనందిగారు, ఆదిత్యగారు ట్రోఫీని అందుకోవలసిందిగా కోరుతున్నాం. వెళ్ళండి, వెళ్ళు ఆదిత్య, వెళ్ళండి, వెళ్ళండి ఆనంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్. నా గురించి చెప్పారు. నేనిది సాధించనికి, ఇక్కడిదాకా రానికి, గింత ప్రయాణం చెయ్యనికి కొందరు కారణమయ్యిరు. వాళ్లందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకు అవకాశమిచ్చి, నన్ను గింతదాకా నడిపించి, నా ఐడెంటిటీ కోల్పోకుండా నేను నిలబడడానికి కారణమైనటువంటి పురుషోత్తం గారు నా తండ్రిలాంటి వ్యక్తి. అట్లాని మా సునందా మేడం. ఓడిపోయేవాళ్లని మనం 2 రకాలుగా మోటివేట్ చెయ్యొచ్చు. ఇది నీ వల్ల అవుతదని ప్రోత్సహించినప్పుడు రేజవుతారు. లేదా గిది నీ వల్ల అవుతుందా అని క్వశ్చన్ చేసినప్పుడు కూడా రేజవుతాడు. ఈ 2 కాకుండా మీడియేటర్గా ఉన్నప్పుడు మాత్రమే అతను ఫెయిలవనికి అవకాశముంటుంది. నా విషయంలో మొదటి పని పురుషోత్తంగారు చేస్తే, రెండో పని మా సునందా మేడం చేసిరు. నేను డౌనవుతున్న ప్రతిసారి నేను ఉదయించనికి కారణం మా సునందా మేడంగారి. అట్లాని నాకు సహకరించిన మా టెక్నికల్ టీం, నాతోపాటు ఎన్నో సలహాలిచ్చిన నా కలీగ్స్, ఊర్వశి, జీవన చైతన్య, అట్లాని మా శశికాంత్ గారు, అందరూ ప్రతి ఒక్కరూ, కేడీ గార్మెంట్స్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా కారణమైతే, థర్డ్ పర్సన్ మా ఆదిత్యగారు. ఆదిత్యగారు ఎంతసేపు వర్క్ గురించే ఆలోచించే మనిషి. మేమీ ట్రోఫీ అందుకున్నామంటే వన్ అండ్ ఓన్లీ ఆదిత్యగారు. నాది ఆలోచన, తనది ఆచరణ. నేను చెయ్యాలనుకున్నదానికి
ఈయన అవ్వదు అంటే ఇది జరిగేది కాదు. కాని ఆయన సరి చేద్దామన్నారు. అందుకే ఇది ఈరోజు సాధ్యమైంది. గది ఎవ్వరైనా సరే మనసు సమర్చేసుకునే మనుషులు మనతో ఉన్నంతకాలం మనకు అపచయాలు రావు. చూశారా అత్తయ్యగారు, బావగార్ని తనవైపు లాక్కునే ప్రయత్నం చేస్తోంది. ఇది కేడీ గార్మెంట్స్ కలుపులో లేదు, ఆనందీ కలుపులా ఉంది. మమ్మీ, చూశావా, మనం ఈ కాంపిటీషన్లో గెలిచాం. ఈ రాష్ట్రవ్యాప్తంగా మనం ఫ్రీ మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఈ కాంపిటీషన్లో గెలవడం వల్ల మన స్టేట్లో ఏదైతే క్లాత్ మార్కెట్ ఉందో ఆ క్లాత్ మార్కెట్లో మనకి ఓపెన్ ఆఫరే ఇది. ఇది మామూలు సక్సెస్ కాదు మ్యామ్, ఇట్స్ ఎ హ్యూజ్ సక్సెస్. మిమ్మల్ని ఎలా అభినందించాలో అర్థం కావడం లేదమ్మా. ఈరోజు మీరు మాట నిలబెట్టుకున్నారు. యంగ్స్టార్స్, ఇదంతా మీరు సాధించారు. దీని కృషికి కారణం మీరే. మీ వల్లే ఇదంతా సాధ్యమైంది. అఫ్కోర్స్ మీ మీద నాకు నమ్మకముంది. ఆ నమ్మకమే నేడు నిజమైంది. ఈ క్రెడిట్ మొత్తం మీ ఇద్దరిదే. కాని ఇలా కాదు. మరి ఎలా ఇస్తారు సార్? సునందగారు చెప్పండి. పురుషోత్తం గారు, తెలంగాణ టెక్స్టైల్స్కి కాంపిటీషన్లో మన కేడీ గార్మెంట్స్ విన్ అయింది కాబట్టి అందరం రేపు ఆఫీస్లో సెలబ్రేట్ చేసుకుందాం. ఆ, ఇప్పుడు సెలబ్రేషన్స్ ఎందుకండి? ఈ సెలబ్రేషన్ వెనక వేరే కారణం ఉంది. రేపు ఆనందీ ఆదిత్య పెళ్లి గురించి నేను అందరి ముందు మాట్లాడబోతున్నాను. అందుకే పార్టీ పెట్టాలనుకుంటున్నాను. ఈ విషయం మీకు ఇప్పుడు చెప్పను, రేపు చెప్తాను. అడిగేది మిమ్మల్నే పురుషోత్తం గారు. లేదు సునందగారు, రేపు పార్టీ స్పెషల్గా నాకోసం. రేపు మీ అందరికోసం పార్టీ ఇస్తున్నాను. మనందరం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం. పార్టీకి కావలసిన ఏర్పాట్లన్నీ నేనే చూసుకుంటాను. ఓకే, యే లెట్స్ గో, కమాన్, పదండి. ఊర్వశీ, ఏంటి ఆనంది, మోడల్స్ రావడం లేదని నీకు ముందే తెలుసా? లేదు, నాకు తెలీదు. నీకే చెప్పారంట కదా. మరి మోడల్స్ గురించి నువ్వు ఆదిత్యగారితో ఎందుకు మాట్లాడావు? అబ్బా, అంటే ఒకవేళ నువ్వు ఎవరినైనా చూడకపోతే నేనే చూద్దామని. అంతే కదా? అంతే అంతే. వాళ్ళు రారు అని దాని గురించి నీకు ముందే ఏం తెలవదు కదా? తెలీదు, నాకేం తెలీదు. రే, ఏంట్రా, ఎక్కడ తిరుగుతున్నావ్రా? భోంచేద్దాం. మీరు వెళ్ళండి డాడ్. ఏమైందిరా? నా ప్లాన్స్ నాకుంటాయి. ఏమైంది? డాడ్, ఈరోజు మనం సాధించింది మామూలు విజయం కాదు. అది తెలుసు కదా మీకు? అవున్రా, చాలా పెద్ద సక్సెస్ కొట్టాం. రేపట్నుంచి చూడు, కేడీ గార్మెంట్స్ మార్కెట్లో నంబర్ 1లో దూసుకుపోతుంది. ఊర్కో డాడ్, మనం ఎలాగూ ఫైనల్లో విన్నవుతామని నాకు ముందే తెలుసు. కానీ మీకు తెలియాల్సిన విషయం ఇంకోటుంది. ఏంట్రా అది? పురుషోత్తం గారు ఏమన్నారు? రేపు ఆఫీస్లో పార్టీ పెట్టుకుందామన్నారు. అవును, పెట్టుకుందామన్నారు. రేపేంటి డాడ్? రేపేంట్రా, పార్టీయే కదా. అది కాదు డాడ్, రేపు అన్నయ్య వదినల్లా పెళ్లిరోజు. అవున్రా. సరే, అర్థమైందా? జాగ్రత్త. ఓకే, ఉంటాను. అది ఎవరికి జాగ్రత్త చెప్తున్నావు? ఆనందికమ్మా. బావుగారు, మీరెందుకు ఆనందికి ఫోన్ చేశారు? వాళ్ళమ్మగారికి ఎలా ఉందో ఒకసారి కనుక్కుందామని ఫోన్ చేశాను జీవన. అవున్రా, పద్మమ్మగారికి ఎలా ఉంది? ఎలా ఉందంటే ఏం చెప్పాలి నాన్నా? అలాగే ఉంది. ప్రాణాలతో ఉన్నారు. కాకపోతే స్ప్రోలోకి రావట్లేదు. డాక్టర్నడుగుతుంటే కోమాలోనుంచి బయటికి రావచ్చు, లేదా రాకపోవచ్చు అని చెప్తున్నారు. ఆ దేవుణ్ణి ఆశిద్దాం, ఆవిడ త్వరగా కోమాలోనుంచి బయటికి రావాలని. మా పిచ్చి పెద్దమ్మకి నేను 100 సార్లు చెప్పాను, ఏదైనా చేస్తే గట్టిగా చెయ్యాలి అని. ఒక మనిషిని చంపడం కూడా చేతకాలేదు, సగం సగం చేసింది. ఇప్పుడా పద్మమ్మగాని కోమాలోనుంచి బయటికొచ్చిందో నేను చచ్చాని. చూడు, అది కొన్ని విషయాలకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నువ్వు వెళ్ళావు, సాయం చేశావు. పైగా తనకి భోజనానికి ఇబ్బందవుతుంటే హాస్పిటల్కి క్యారియర్ కూడా పట్టుకెళ్ళావు. ఇంకా అక్కడితో వదిలి, కొన్ని మన అవసరానికి మించి చేస్తే విలువ ఉండదు, అర్హతకు మించి చేస్తే గౌరవం ఉండదు. కాబట్టి నువ్వు ఎంత లిమిట్స్లో ఉండాలో అంతవరకే ఉండాలి. పదండి, భోంచేద్దాం. డాడ్, మామ్ అలాగే అంటుంది.
నువ్వేమీ తగ్గదు. రేపు ఏర్పాట్లు కుమ్మేద్దాం. డాన్స్. తనన ధిర ధిర ధిరన ధిరన ధిర 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 తరన 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 తరన. పాడటం. కంగ్రాట్స్ అనయ్యా. కంగ్రాట్స్ ఆనంది మేడం. థ్యాంక్స్ రా. థ్యాంక్యూ. కంగ్రాట్స్ ఆదిత్య. థ్యాంక్యూ నాన్న. మీరు గెలిచి కేడీ గార్మెంట్స్ని తారాస్థాయికి తీసుకెళ్లారు. ఈ క్రెడిట్ మీ ఇద్దరికీ దక్కుతుంది. ఇది ఎప్పటికీ గుర్తుండిపోవాలి. అవును పురుషోత్తంగారు, మనం చెయ్యలేము అనుకున్నది సాధించి చూపించాం. అవునమ్మా. ఆ అయితే మనం చెయ్యాల్సిన పని మరొకటుంది సునందగారు. ఏంటి? ఆనంది నా కోడలి. ఆ ప్రేమ జంటని కలిపి నా ఇంటి పరువు మంట కలిపింది. ఆ క్షణమే నా కోడలుగా ఉండే అర్హతని పోగొట్టుకుంది. ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మరో విషయం చెప్తాను, వినండి. నా కొడుక్కి వేరే పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను.